హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆఫ్టర్ ఎ లాంగ్ కాంటెంట్ చేస్తున్నాను. సో కరెక్ట్ గుర్తులే లాస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశాను. రీసెంట్ టైమ్స్లో చాలా హెక్టిక్ ఉండే, చాలా బిజీగా అయిపోయాను. సో నాకు పోస్టింగ్ అనేది వచ్చింది. సో ఆ పోస్టింగ్ హడావిడిలో కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ హౌస్ చూసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం హెక్టిక్ అయింది. సో కానీ ఈ గ్యాప్లో కూడా నేను వీడియోస్ ఏం పెద్దగా అప్లోడ్ చేయకపోయినా మీ లవ్ అనేది అదే విధంగా కంటిన్యూ చేశారు. స్టిల్ నాకు లాస్ట్ వీక్లో 2 to 3 ఈమెయిల్స్ కూడా పంపించారు. ప్లీజ్ హెల్ప్ విత్ రిలేటెడ్ టు మెయిన్స్ కాంటెంట్ అని చెప్పి మెయిల్స్ రావడం అనేది జరిగింది. అవన్నీ చూసినప్పుడు చాలా పుష్ ఇచ్చింది నాకు, అది చాలా ఎనర్జీ ఇచ్చింది టు డూ వీడియోస్ మోర్ కన్సిస్టెంట్లీ అండ్ మోర్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ స్ట్రాటజీ వైజ్గా. అందుకనే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఎక్కువ ఇండెప్త్ మాట్లాడాను. సో ఐ ఫస్ట్లీ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ హూ అపియర్డ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్. సో మీరందరూ కూడా చాలా చక్కగా అటెంప్ట్ చేశారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జస్ట్ నేను కొన్ని వెబ్సైట్స్ రిఫర్ చేశాను, కొంతమందితో మాట్లాడి నాకు తెలిసిన ఫ్రెండ్స్తో కానీ క్యాండిడేట్స్తో కానీ ఎలా ఎగ్జామ్ జరిగిందని చెప్పి ఓవరాల్గా ఒక డీసెంట్ రివ్యూ వచ్చింది. సో గుడ్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ బిట్వీన్ 95 to 100 అని చెప్పారు. సో అండ్ రెస్ట్ థింగ్స్ మన చేతిలో లేవు. మన అటెంప్ట్ అయితే చాలా చక్కగా ఇచ్చారు అందరూ కూడా. రెస్ట్ అంతా కూడా ఇంకా ఎస్బీఐ చేతిలోనే ఉంది. ఆ కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కూడా డిపెండ్స్ ఆన్ పోస్ట్ అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో ఎస్బీఐ క్లర్క్ అయిపోయింది. ఎస్బీఐ పీఓకి ఎంతమంది ప్రిపేర్ అవుతుందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నా సర్కిల్లో కూడా పెద్ద ఎక్కువ మంది ఎస్బీఐ పీఓకి అటెంప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వీ నో ఆబ్వియస్ రీజన్స్. ఎస్బీఐ పీఓ గురించి ఈసారి అందరికీ తెలుసు అది ఎలా ఉందో. సో టాకింగ్ అబౌట్ నెక్స్ట్ స్టెప్స్, 2025లోకి మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం అండ్ సూన్ ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనందరికీ తెలుసు ఫస్ట్ విల్ బీ హ్యావింగ్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్. మనం ఇదివరకు వీడియోస్తో చాలా వరకు ప్రిలిమ్స్ రిలేటెడ్గా చాలా కాంటెంట్ కవర్ చేస్తున్నాం. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆర్ ఆల్రెడీ ఇన్ దేర్ ప్రిపరేషన్ మోడ్. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అయిపోయింది. ఇంకా ఈ రెస్ట్ 15 daysలో ఐ వుడ్ ఆస్క్ ఎవ్రీవన్ టు కంప్లీట్ యువర్ ప్రిలిమ్స్ సిలబస్. ఏదైతే మీరు ప్రిలిమ్స్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ క్వాంట్ రిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో, మీకు తెలియని టాపిక్స్ ఏమన్నా ఉన్నా, మీరు చదవాల్సిన టాపిక్స్ ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉన్నా అవి కంప్లీట్ చేసేసుకోండి ఏప్రిల్ ఎండింగ్ కల్లా. మే నుంచి మీ టార్గెట్ మాక్ అటెంప్టింగ్ ఉండాలి. ఎవ్రీ 2 days కన్నా కానీ మీరు ఒక మాక్ రాయండి, ఆ మాక్ అనలైజ్ చేసుకోండి. అండ్ డెవలప్మెంట్ ఇన్ మార్క్స్ అనేది మీరు టార్గెట్ పెట్టుకోవాలి మే మంత్ మొత్తం. సో ఒకసారి షెడ్యూల్ చూసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ ఐబీపీఎస్ క్యాలెండర్లో ఉన్నాయి కాబట్టి అకార్డింగ్గా మీరు టార్గెట్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీద ఒక 5 marks ఎక్కువగా మీరు ఒక గోల్ పెట్టుకొని ఆ మార్క్స్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ మార్క్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకున్న టైంకి మీరు అచీవ్ చేయగలరు. ఎవరైతే ఆల్రెడీ రిపీటర్స్ ఉన్నారో, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆర్ఆర్బీ రాసి ఏదో ఎడ్జ్లో మిస్ అయిన వాళ్ళు, లేదా కొంచెం మార్జిన్తో మిస్ అయిన వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీ అంటే, ఆల్రెడీ మీకు ప్రిలిమ్స్ ఒక ఐడియా వచ్చింది, మీరు అటెంప్ట్ చేసి క్లియర్ చేశారు కాబట్టి ప్రిలిమ్స్ మీరు మోస్ట్లీ మార్క్స్ మీదే ఫోకస్ చేయండి. అండ్ జిఎస్ టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిఎస్లో మనకి కట్ ఆఫ్స్ క్లియర్ చేయడం కూడా కొన్నిసార్లు కష్టమవుతుంది. కొన్నిసార్లు ఎక్కువ అటెంప్ట్ చేసి నెగిటివ్లోకి వెళ్ళిపోయి కట్ ఆఫ్ క్లియర్ చేయని డేస్ కూడా ఉంటాయి. సో జిఎస్ మీద ఫోకస్ చేయండి. మీ టార్గెట్ 10 to 15 marks గోల్గా పెట్టుకొని మంత్స్ ఇప్పటి నుంచి చూసుకోండి. ఏప్రిల్, మే, జూన్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ మంత్స్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని కన్జ్యూమ్ చేయండి. వీక్లీ బేసిస్లో, మంత్లీ బేసిస్ చేయండి. డైలీ చేస్తా అంటే మీ ఇష్టం, నేనైతే చేయలేదు. నేను ప్రిఫర్ కూడా చెప్పనది ఎవరికి. వీక్లీ అండ్ మంత్లీ చేస్తే మీరు 10 to 15 marks కంఫర్టబుల్గా మీరు గ్రాప్ చేయొచ్చు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. అండ్ కంప్యూటర్ ఈ సబ్జెక్ట్ కూడా చాలామంది లాస్ట్లో పెట్టుకుంటారు. లైక్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్ అన్నీ అయిపోయాక ఎగ్జామ్ ఒక 1 week ముందు 2 weeks ముందు కంప్యూటర్ చేసేద్దాం అనుకుంటారు. కానీ కంప్యూటర్కి డెడికేటెడ్గా ఒక 1 month మీరు ఇవ్వండి. ఆ 1 month అంటే 1 month మొత్తం కంప్యూటర్ చదవమని కాదు. ఎవ్రీడే ఒక 1.5 hour కంప్యూటర్ పెట్టుకుని 1 month ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత కంపైలేషన్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే కంప్యూటర్ మీకు చాలా బెనిఫిట్. ఇక్కడ మీరు కంప్యూటర్లో ఎంత గ్రాప్ చేసుకుంటే మీకు ఏదైతే ఆ ఎడ్జ్లో లాస్ట్ టైం మిస్ అయిందో 0.5తో కానీ 1 markతో కానీ అది మీరు కంప్యూటర్లో గెయిన్ చేయొచ్చు. కంప్యూటర్లో ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తే పెడతాం. సో ఇక్కడ నెగిటివ్ పోయేదానికి ఛాన్స్ చాలా తక్కువ, ఏదో 1 or 2 bits అంతే. సో అందుకని కంప్యూటర్ కూడా మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా నార్మల్ సబ్జెక్ట్స్ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా టఫ్ వచ్చిందంటే అలాంటి టైమ్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్కి వచ్చే మార్క్స్ మీకు అక్కడ ఎడిషన్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా కంప్యూటర్ని కూడా మీరు ఒక రోజుకి 1.5 hour టైం పెట్టుకుంటూ ఈ మంత్ మొత్తం ఒక మంత్ షెడ్యూల్ వేసుకొని కంప్లీట్ చేసేసుకోండి. ఈజీ అయిపోతుంది, మీకు ఇబ్బంది ఉండదు. సో ఈ వీడియోలో ఇక్కడ ఎండ్ చేస్తాను. సో ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని 2 points రిపీట్ చేస్తాను. ఏప్రిల్ ఎండింగ్ లోపు మీ సిలబస్ కంప్లీట్ చేసుకుని ప్రిలిమ్స్కి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మే నుంచి మార్క్స్ అటెంప్ట్ చేయడం ఖచ్చితంగా చేయాలి. రిపీటర్స్కి వచ్చేసి మీరు మార్క్స్ మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ మీకు కవర్ అయిపోయింటుంది కాబట్టి
జిఎస్ అండ్ కంప్యూటర్ ఈ రెండు ప్యారలల్గా తీసుకువెళ్ళండి. 1 మంత్లో కంప్లీట్ చేసుకోండి కంప్యూటర్ మొత్తం. జిఎస్ వీక్లీ అండ్ మంత్లీ కంప్లీట్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మోర్ రెగ్యులర్ వీడియోస్ చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటాను, ప్రిపేర్ అవుతాను కూడా దాని తగ్గట్టుగా. అండ్ మీకు కూడా ఎవ్రీ అప్డేట్ ఇస్తుంటాను, ఎలా స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకోవాలి, ఎలా మీరు ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఆర్ఆర్బీ క్లియర్ చేయాలి. మనం ఇంకా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుంటాం. ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.